ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. సో ఈ మధ్య ఒక 1 మంత్గా ఓపీడీలో షుగర్ పేషెంట్లో 10 మందిలో 2 లేదా 3కి మినిమం షుగర్ రీడింగ్స్ ముందు నార్మల్ ఉన్న వాళ్ళకి సడన్గా రైజ్ అవ్వడం, ఫ్లక్చుయేషన్స్ చూస్తూ ఉన్నాను. ఏంటా అని అడిగితే, సమ్మర్ కదా మేడం, సో మామిడి పండ్లు తింటున్నాము అని చెప్తున్నాను. సో మామిడి పండ్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో. బట్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు సో మ్యాంగోస్ తినకూడదా, స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల షుగర్ లెవెల్స్ నిజంగా పెరుగుతాయి. సో ఈ వీడియోలో దీని గురించి ఒక ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. షుగర్ పేషెంట్లు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ద కీ పాయింట్ ఈజ్ మోడరేషన్. సో మనము లిమిటెడ్గా తీసుకోవాలి. అట్ ఏ టైం 2-3 మామిడి పండ్లు ఒకేసారి తినకూడదు. చిన్నదైతే ఒక కాయ పూర్తిగా తినచ్చు, లేదా హాఫ్ మ్యాంగో మీన్స్ ఒక చిన్న కప్ బౌల్కి తీసుకోవచ్చు మీరు. సో ఫ్యూ స్లైసెస్ కానీ ఒక మీడియం సైజ్ మామిడి పండు కానీ తీసుకోవచ్చు. సో మ్యాంగో ఫ్రూట్కి గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటే ఎంత త్వరగా షుగర్ పెంచుతుంది ఆహారం అనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. మామిడి పండుగ చూస్తే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ సో లైక్ 51 అరౌండ్, అంటే 50 to 60 మధ్యలోనే ఉంటుంది. సో లో టు మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట మ్యాంగో అనేది. అదే మీరు బాగా మాగింది కాకుండా పచ్చిది మామిడికాయ అంటాం కదా, సో రా మ్యాంగో తీసుకున్నట్లయితే ఇంకా మనకి షుగర్ స్పైకే రాదనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా లో ఉంటుంది, 40 to 50 ఉంటుంది తీసుకుంటే. గ్లైసెమిక్ లోడ్ అంటే ఏ ఫుడ్ ఎంత మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి అనేది గ్లైసెమిక్ లోడ్ అంటాము. సో అది చాలా తక్కువ ఉంటుంది మ్యాంగోకి. సో అరౌండ్ 100 grams మ్యాంగోకి 8.5 grams ఉంటుంది గ్లైసెమిక్ లోడ్ తీసుకుంటే ఒక మామిడి పండు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ మోడరేట్, గ్లైసెమిక్ లోడ్ లో ఉంది కాబట్టి అట్ ఏ టైమ్ 2-3 మ్యాంగోస్ అలా ఎక్కువ కాకుండా ఫ్యూ స్లైసెస్ ఆర్ హాఫ్ మ్యాంగో, చిన్నదైతే పచ్చిది మరీ మాగింది కాకుండా ప్లస్ ఫైబర్తో పాటు అంటే పీల్ తొక్కుతో పాటు మనం తీసుకుంటే ఇంకా మేలు అనమాట. సో లైక్ లోపల పల్ప్ అనేది చాలా స్వీట్గా జ్యూసీగా ఉంటుంది. సో ఆ మ్యాంగోలో చాలా పోషకాలు ఉంటాయన్నమాట. It is very rich in vitamin C, vitamin A and B complex vitamins, and also it is very rich in many minerals like copper, magnesium, manganese, potassium especially, and also iron. ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది, హై ఫైబర్ కంటెంట్ ఉంది. ఒక 100 grams మ్యాంగో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 70 kilocalories వస్తుంది ఒకసారి మనం తింటే. సో అరౌండ్ 18 grams కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ న్యాచురల్ షుగర్ చాలా ఎక్కువే ఉంటుంది. సో ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది మ్యాంగోలో, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. సో లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్కి కూడా మనకి యూజ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో ఐరన్ బాగుంటుంది కాబట్టి అనీమిక్ వాళ్ళకు కూడా ఇది యూజ్ ఉంటుంది. బట్ బీ కాషియస్ వైల్ టేకింగ్ మ్యాంగో. సో యూ హ్యావ్ టు పేర్ అప్ లైక్ మ్యాంగో మనము సో యూజువలీ చాలామంది పెరుగన్నంలో సో లంచ్తో పాటు డిన్నర్తో పాటు తీసుకుంటూ ఉంటారు. అలా ఒకవేళ అలా లంచ్తో పాటు తినాలి అంటే మీరు ఆ రోజు హ్యావ్ టు సబ్స్టిట్యూట్, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో కార్బోహైడ్రేట్. సో క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీల్కి సబ్స్టిట్యూట్గా తీసుకోవాలి, అంతేగాని యాడ్ ఆన్ మీల్ కాదు. లైక్ సపోజ్ మీరు ఇప్పుడు లంచ్లో తీసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు కట్ డౌన్ ద రైస్ పోర్షన్ సో దట్ బ్యాలెన్స్ అవుతుంది రెండింటికి. సో మీరు అన్నం తగ్గించండి, దాని ప్లేస్లో మీరు మ్యాంగో తినండి. ఆర్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు టేక్ మ్యాంగో బిట్వీన్ మీల్స్. సో స్నాక్ లాగా లైక్ ఫ్రూట్ సలాడ్ లాగా కానీ తీసుకుంటే ఇంకా మంచిది. బెటర్ టు అవాయిడ్ పోస్ట్ డిన్నర్. యూ కెన్ పేర్ అప్ విత్ లైక్ ప్రోటీన్ లైక్ నట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్తో పాటు, లేదా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్తో యోగర్ట్ ఆర్ కర్డ్తో మీరు తీసుకున్నట్లయితే మనకి షుగర్ లెవెల్స్ అంత స్పైక్ రాకుండా ఉంటుంది అనమాట. సో బికాస్ ఇట్ స్లోస్ ద అబ్జార్ప్షన్. సో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే మనకి ఇట్ స్లోస్ ఆఫ్ ద షుగర్. సో మనకి గ్లైసెమిక్ స్పైక్స్ రాకుండా ఉంటుంది అలా చేస్తే. సపోజ్ యూ వాంట్ టు టేక్ మ్యాంగోస్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ వర్క్అవుట్. సో ఎక్సర్సైజ్, మీ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి మీరు మ్యాంగోస్ తినాలి అనుకుంటే. సో అన్ని ఫ్రూట్స్ లాగే ఇది కూడా ఫ్రూట్ జ్యూస్ కానీ స్మూతీస్ రూపం ఆర్ మిల్క్ షేక్ లాగా తీసుకోవద్దు. సో డైరెక్ట్లీ మనం ఫ్రూట్ తీసుకోవాలన్నమాట. చాలామంది ఆ పీల్ తీసేసి తింటూ ఉంటారు. సో ఆ పీల్లో మనకి ఫైబర్ అండ్ ఆల్సో మ్యాంగీఫెరిన్ అనే బయో యాక్టివ్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మెనీ రీసెర్చ్ స్టడీస్లో మనకి దాంట్లో మనకి యాంటీ క్యాన్సరస్ అండ్ ఆల్సో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో హార్ట్కి కూడా
మనకి హెల్దీ అని చెప్పేసి ఉన్నారనమాట. బట్ ఒక కాషన్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్, సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది చాలా మందిలో, షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ పొటాషియం ఎక్కువ ఉంటుంది చాలా మందికి, హైపర్ కెలీమియా అంటాం. సో అలాంటి వాళ్ళు మాత్రం బెటర్ టు అవాయిడ్ మ్యాంగో. సో టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ డిసీజ్. సో బికాస్ పొటాషియం లెవెల్స్ని బాగా పెంచుతుంది. సో హైపర్ కెలీమియా ఈజ్ వెరీ రిస్కీ కండిషన్, మనకి హార్ట్కి, రిథమ్ డిస్టర్బెన్సెస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ని పోషకాలు, ఇన్ని విటమిన్స్, హై ఫైబర్ కంటెంట్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగోని షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేయాలి? సో డెఫినెట్లీ నో నీడ్. యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ద సమ్మర్ విత్ మ్యాంగో, యువర్ ఫేవరెట్ ఫ్రూట్, బట్ ప్లీజ్ ఫాలో దిస్ సింపుల్ టిప్.